సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి అయిపోయింది. నోముల దేవతల కళ్ళు తెరవక ముందే దీని నిద్రా దేవత కరుణించినట్టుంది. అమ్మా ఆవలించద్దమ్మా. ఏకాగ్రత ఎక్కువైతే అలాగే ఆవలింతలు వస్తాయి. కాస్త ఆ కలశం నీళ్లు కళ్ళకద్దుకో అమ్మా. అద్దుకో అద్దుకో. ఇప్పుడు కలసం నీళ్లు కళ్ళకద్దుకో. ఆ తర్వాత కన్నీళ్లు కొంగుతో అద్దుకో. నోము నోచుకుంటున్నానని సంబరపడకే. నువ్వు అదృష్టానికి నోచుకోలేదని ఇంకాసేపట్లో నీకే తెలుస్తుంది. జాగ్రత్తమ్మి, పొరపాటున కూడా కునుకు రానియద్దు. చీకట్లో లేచింది కదమ్మా, అందుకే నిర్ధరిస్తున్నట్టుంది. వరు జాగ్రత్తే. పూజయ్యే వరకు కాస్త ఓపిక పట్టు. ఏం పర్వాలేదక్కా. పూజ నిష్ఠగా చేయాలని ముందే అనుకున్నాను. నాకు నిద్ర మాత్రలు వేసినా నిద్ర రాదు. నిద్ర మాత్రలు వేయడమేంటే, ఆల్రెడీ వేసేసింది మా అమ్మమ్మ. మా ముసల్ది మహా ముదురు ముసల్దే. బాగా కొట్టాను కదా. ఇవి పవిత్రమైన తోరణాలు. 9 రోజుల పాటు ఇద్దరు విప్పరాదు. 9 రోజుల తర్వాత కూడా విప్పి ఎక్కడా పారేయకూడదు. ఏదైనా పచ్చని చెట్టు కట్టాలి, మర్చిపోకండి. భర్తకు భార్య, భార్యకు భర్త కట్టాలి. కట్టుకోండి అయినా. నేను ముందు ఇటువంటి చెయ్యు పెద్దమి. ఏవండి, మీరు కోరుకున్న కోరిక మనస్ఫూర్తిగా కోరుకొని కట్టండి. అలాగే, నేను కోరుకున్నది ఆపకుండా ఏ శక్తి అడ్డుపడకూడదు.